సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి సాజ్పే అనే యాప్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఈ యాప్లో కనుక మనం చూసుకున్నట్టయితే ప్రతి రీఛార్జ్ పైన ₹5 వరకు అయితే డిస్కౌంట్ ఇస్తామని అయితే చెప్తా ఉన్నారు. సో మరి ఈ యాప్ వచ్చేసి నిజంగా డిస్కౌంట్ ఇస్తుందా లేదా? అంతేకాకుండా ఈ యాప్లో మనం జాయిన్ అయిన తర్వాత మనం రీఛార్జ్ చేసుకోవడంతో పాటు వేరే వాళ్ళని కూడా రిఫరల్స్ చేసినట్టయితే వేలల్లో లక్షలలో సంపాదించుకోవచ్చు అని చెప్తా ఉన్నారు. సో ఒకవేళ ఇలాంటి ఆప్షన్ కనుక మనకు నిజంగా ఉందా? ఒకవేళ ఉన్నట్టయితే ఈ రిఫరల్ ఆప్షన్ కానీ, ఈ డిస్కౌంట్కు సంబంధించి ఈ ఆప్షన్ కానీ ఇంకా ఎన్ని రోజులు ఉండడానికి ఛాన్స్ ఉంది? అసలు ఈ సాజ్పే యాప్ని మనం యూజ్ చేయొచ్చా, లేకపోతే అవాయిడ్ చేయడం మంచిదా అనేది అయితే నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, దానికన్నా ముందు వచ్చేసి ఇంకోటి ఏంటంటే కింద డిస్క్రిప్షన్లో నా యొక్క టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే ఇచ్చిన. ఆ ఛానల్లో వచ్చేసి ప్రజెంట్ మనం జీరో ఇన్వెస్ట్మెంట్ తోటి మనీ ఎర్న్ చేసుకునేందుకు బెస్ట్ యాప్స్ ఏమేమి ఉన్నాయి, అంతేకాకుండా స్టాక్ మార్కెట్ నుంచి, మ్యూచువల్ ఫండ్స్ నుంచి మంచి మంచి రిటర్న్స్ ఏ విధంగా మనం గెయిన్ చేయగలగాలి అనేది అయితే పోస్ట్ చేస్తూ ఉన్నా. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఒకసారి అయితే ట్రై చేయండి, ఖచ్చితంగా మీకైతే ప్రాఫిట్ అయితే చూపెడతాం. సో ఫ్రెండ్స్, ఆ టాపిక్లోకి వెళ్ళినట్టయితే ఈ యాప్ యూజ్ చేసినట్టయితే నిజంగా మనకి ఎవ్రీ రీఛార్జ్ పైన ₹5 డిస్కౌంట్ వస్తుందా అంటే సెల్ఫ్ డిస్కౌంట్ ప్రజెంట్ అయితే ఇస్తూ ఉన్నారు. యాప్లో మనం చూసుకున్నట్టయితే మొబైల్ రీఛార్జ్ చేసుకోవచ్చు, గ్యాస్ బుకింగ్ చేసుకోవచ్చు, ఇన్సూరెన్స్కి సంబంధించి మొత్తం ఫోన్పేలో మనకు ఎలాంటి ఫోన్పే, పేటీఎంలో మనకి ఎన్ని సర్వీసులు అయితే ఉన్నాయో అన్ని సర్వీసులు కూడా ఈ సాజ్పేలో అయితే ఉన్నాయి. మనం దేనికి సంబంధించి ఏది బుక్ చేసినా, ఏది రీఛార్జ్ చేసినా మనకైతే డిస్కౌంట్ అనేది అయితే ఈ యాప్ ప్రజెంట్ అయితే పక్కాగా ఇస్తూ ఉంది. మరి ఇంకోటి ఏంటంటే ఈ యాప్లో మనం జాయిన్ అయ్యి ఈ యాప్ని మనం యూజ్ చేస్తూ రిఫరల్స్ కూడా చేసినట్టయితే వేలల్లో లక్షలలో సంపాదించుకోనికి ఛాన్స్ ఉందా అంటే వేలల్లో సంపాదించే వాళ్ళైతే నేనైతే చూసిన రిఫరల్ కమిషన్ ఇస్తూ ఉంది. ఇంకోటి ఏంటంటే మనకు విత్డ్రా కూడా మనకైతే పర్ఫెక్ట్గా అవుతూ ఉంది. మరి సో ఇందులో వర్క్ చేయాలన్నా లేకపోతే డిస్కౌంట్ పొందాలన్నా ఏమన్నా ఇన్వెస్ట్మెంట్ ఉన్నదా అంటే జీరో ఇన్వెస్ట్మెంట్, ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ అయితే లేదు. అయితే ఇంకోటి ఏంటంటే మరి ఈ యాప్ చూసుకున్నట్టయితే ఇట్లా డిస్కౌంట్ ఎందుకు ఇస్తూ ఉంది, ఈ రిఫరల్ కమిషన్ ఎందుకు ఇస్తూ ఉంది, మనం జీరో ఇన్వెస్ట్మెంట్ చేయకపోయినా కూడా ఎందుకు ఇస్తూ ఉంది అని కనుక మాట్లాడుకున్నట్టయితే జస్ట్ ఈ యాప్ మనకి ప్లే స్టోర్లో ఎక్కువ డౌన్లోడ్స్ తోటి మంచి రేటింగ్ తోటి ఎప్పుడైతే ఫేమ్ వస్తుందో ఈ యాప్కి అప్పుడు రిఫరల్ కమిషన్ ఆపేసే ఛాన్స్ ఉంటుంది. లేకపోతే ఈ సెల్ఫ్ డిస్కౌంట్ ఏదైతే ఇస్తూ ఉందో సో ఈ ఆప్షన్ కూడా ఆపేయనీకైతే ఛాన్స్ అయితే ఉంటుంది. అది వరకు కూడా వీళ్ళైతే ఇస్తూ ఉంటారు. ఇంకోటి ఏంటంటే ఈ యాప్ చూసుకున్నట్టయితే మన ఇండియాలో ఎన్ని పర్మిషన్స్ తీసుకోవాలో అందులో కొన్ని పర్మిషన్స్ అయితే ఈ యాప్ తీసుకొని పక్కాగా జెన్యూన్గా అయితే నడిపిస్తూ ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే నేనైతే మళ్ళీ చెప్తా ఉన్నా, ఎప్పుడైతే ప్లే స్టోర్లో ఈ యాప్కి మంచి డౌన్లోడ్స్ వస్తాయో, ఎప్పుడైతే జనాలు వీళ్ళు డిస్కౌంట్ ఇచ్చినా ఇవ్వకపోయినా ఈ యాప్ని వాడడం అయితే యూజ్ చేస్తారో, అంటే మనకు అప్పట్లో జియో వచ్చింది కాబట్టి స్టార్టింగ్లో వాళ్ళైతే మనకి ఫ్రీ డేటా అయితే ఇచ్చారు, ఫ్రీగా మనం రీఛార్జ్ చేయకపోయినా కూడా అన్లిమిటెడ్గా అయితే మాట్లాడుకోవచ్చు. సో తర్వాత మనం ఆ జియోకే అలవాటు పడ్డం. ఆ తర్వాత రీఛార్జ్ వాళ్ళు అన్ని నెట్వర్క్లు ఎట్లయితే రీఛార్జ్ చేసుకోవాలో జియో కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా అదే పరంగా మనమైతే రీఛార్జ్ చేసుకొని అలవాటై మనమైతే నడిపిస్తూ ఉన్నాం. సో ఈ పరంగా అదే ప్లాన్ తోటి సాజ్పే యాప్ కూడా మనకైతే ముందుకెళ్తూ ఉంది. ప్రజెంట్ ఈ డిస్కౌంట్ కోసం అని చెప్పేసి, రిఫరల్ కమిషన్ కోసం అని చెప్పేసి అయితే యూజ్ చేయొచ్చు, ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. దీన్ని మాత్రం గుర్తుపెట్టుకోండి. సో ఫ్రెండ్స్, ఇది ఇవాళ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఎలాంటి డౌట్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో తెలియండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.